కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఓవరాల్ గా 58.19% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. అత్యధికంగా కిష్టావర్లో 77.23% ఓటింగ్ జరిగింది. దోడాలో 69.33%, రాంబన్లో 67.71%, కుల్గాంలో 59.62%, షోపియాన్లో 53.64% ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా పుల్వామాలో 43.87% ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 తర్వాత క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. పోలింగ్ ముగిసిన కేంద్రాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ కి తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో మొదటి విడతలో మొత్తం 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది ఈసీ. జమ్మూ డివిజన్లో 8, కశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 219 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రాష్ట్ర హోదా రద్దు తర్వాత ఇవే తొలి ఎన్నికలు. మరో 2 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనుంది ఈసీ. ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలంటే కొంత సవాల్తో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఎక్కడొక్కడ దాడులనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాద శక్తుల నుంచి కొంత ఎలక్షన్స్ బైకాట్ చేయాలనేటువంటి పిలుపులు వస్తుండేవి. బట్ ఈసారి మాత్రం కొంత ఫేజ్డ్ మేనర్గానే, కొంత పీస్ఫుల్ మేనర్గానే ఈ ఎలక్షన్ అంతా కూడా జరిగినట్టుగా మనం భావించాలి. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత గతంతో పోలిస్తే, ఓవరాల్ టర్నౌట్తో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. కొంత మధ్యాహ్నం వరకు కొంత స్లోగా పోలింగ్ జరిగినప్పటికీ మధ్యాహ్నం 3 తర్వాత చాలా వేగంగా పుంజుకుంది. సుమారు 3 గంటల టైంకే 50% ఓవరాల్గా 50% వరకు రీచ్ అవుంది. ప్రస్తుతం 5 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు సుమారు 58.74% నమోదైంది. ఇంకా మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో టర్నౌట్కి సంబంధించి, ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అనేది కల్పిస్తారు. కాబట్టి పూర్తి స్థాయి టర్నౌట్ అనేది వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే పూర్తి స్థాయి టర్నౌట్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అయితే 2014లో సుమారు మొత్తంగా అప్పుడు జరిగినటువంటి అన్ని నియోజకవర్గాలు కలిపి అంటే 88 అప్పుడు స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటికి సంబంధించి సుమారు 65% పోల్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. బట్ ఈసారి ఫస్ట్ ఫేజ్ ఎలక్షనే ఆల్మోస్ట్ 65% వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి మరి కాసేపట్లోనూ పూర్తి స్థాయిలో ఏ మేరకు పోల్ పర్సెంటేజ్ అయిందనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక ఇప్పుడు జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇటు జమ్మూకి సంబంధించిన జమ్మూ డివిజన్లో ఉన్నటువంటి 3 జిల్లాల్లో పోల్ పర్సెంటేజ్ అనేది కొంత హైగా నమోదైంది. వాటితో కాశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి జిల్లాలతో పోలిస్తే జమ్మూ రీజియన్లో కొంత పోల్ పర్సెంటేజ్ అనేది మెరుగ్గా ఉంది. ధోడా కావచ్చు, కిష్త్వార్ కావచ్చు, లేకపోతే రాంబన్ వంటి జిల్లాల్లో హైయెస్ట్ టర్నౌట్ అయితే రికార్డ్ అయింది. ఇక వ్యాలీకి సంబంధించి కాశ్మీర్ వ్యాలీలో కొంత తక్కువ పోల్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. పుల్వామాలో అయితే అత్యల్పంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి 5 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 46.03% అక్కడ పోల్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. కాశ్మీర్ వ్యాలీలో కొంత పర్సెంటేజ్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే పెరగలేదు. బట్ జమ్మూ రీజియన్లో మాత్రం రికార్డు స్థాయిలో అక్కడ పోల్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. కొంత తీవ్రవాదులకు సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే వేర్పాటువాదులు ఎక్కువగా ఉండేటువంటి ఈ కాశ్మీర్ వ్యాలీకి సంబంధించి కొంత పోల్ పర్సెంటేజ్ అయితే తక్కువగా ఉంది. పుల్వామా, ముఖ్యంగా బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతము, వాటికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఇప్పుడు పోలింగ్ ఆ మాత్రమైతే నమోదైంది. గతంలోతో పోలిస్తే ఈసారి కొంత
మెరుగ్గా పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి మొత్తం 3 ఫేజుల్లో ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు తొలి విడత పోలింగ్ అనేది పూర్తయింది. ఇక సెప్టెంబర్ 25వ తారీఖున సెకండ్ ఫేజు, 1వ తారీఖున అక్టోబర్ 1వ తారీఖున 3వ ఫేజ్కి సంబంధించి పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. మొత్తంగా 8వ తారీఖున ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక ఈ మొదటి ఫేజ్కి సంబంధించి 24 స్థానాల్లో గతంలో ఇక్కడ పీడీపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. బట్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్, అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే చాలా సుదీర్ఘ విరామం తర్వాత 10 ఏళ్ల విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్సీ రెండు కూడా పొత్తులో ఈసారి పోటీ చేస్తుంది. కొన్ని రీజన్స్ మాత్రమే బీజేపీ తమ అభ్యర్థులను నిలిపారు. పీడీపీ అలాగే కాంగ్రెస్ ఎన్సీ ఈ పార్టీలకు సంబంధించి ప్రాబల్యం ఏ మేరకు ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 3 పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించాయి, మేనిఫెస్టోలు ప్రకటించాయి. కాశ్మీర్కి సంబంధించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అనేక హామీలు ఇచ్చాయి. వాటికి ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారనేది 8వ తారీఖు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని చేపడుతుంది అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ మాత్రం కొంత ఉత్సాహంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పోల్ పర్సెంటేజ్ పెరగడం, అలాగే ఎలాంటి హింసాత్మక ఘటనలు కూడా చెలరేయకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి పట్ల సర్వత్రా అభినందనలు అయితే వ్యక్తమవుతున్నాయి. సౌజన్య.